వ్యాపారంలో 10 కోట్లు 20 కోట్లు పోయాయనుకో, వాటితో పాటు మనం కూడా పోవాలా? పోయిన వాటిని ఎలా తీసుకురావాలి, పోగొట్టుకున్న జీవితాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించాలే గాని పరువు పోతుంది, లైఫ్ పోతుందని చావాలనుకుంటామా? గౌతమి, నేను నీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, మీనాక్షిలా ఆలోచించు అని. ఏంటి కృష్ణవు ప్రతిదానికి మీనాక్షి మీనాక్షి అని దాంతో పోలుస్తావేంటి? కోపం తెచ్చుకోవడం కాదు గౌతమి, చెప్పింది వినడం నేర్చుకో, తనలా ఆలోచించడం నేర్చుకో. నా భర్త హీఈస్ లైక్ ఎ కిడ్. తన మెంటాలిటీ, ప్రవర్తన అన్ని చిన్నపిల్లవాడిలాగే ఉంటాయి. తనకి లోపలొకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడడం తెలీదు. ఒకరిని మోసం చేయాలని గాని, ద్రోహం చేయాలని గాని కలలో కూడా అనుకోరు. తన ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా సరే నిజాయితీగానే ఉంటుంది తప్ప అందులో నటనుండదు. అంత స్వచ్ఛమైన మనసు తనది. కానీ తనకి ఏదనిపిస్తే అదే చేస్తారు. తను ఏదైతే నమ్ముతారో అట్టే వెళ్ళిపోతారు. అందులో ఎంత మంచుందో ఎంత చెడుందో తెలుసుకోలేరు, గుడ్డిగా నమ్మేస్తారు. ఇదొక్కటే ఆయనలో ఉన్న మైనస్. ఇది తప్పిస్తే భూతద్దం వేసి వెతికినా సరే తనలో ఏ చిన్న పొరపాటు కూడా కనిపించదు. అంత క్లీన్, పర్ఫెక్ట్ పర్సన్. ఆయన ఎంత అమాయకుడో అంతకంటే మంచివారు. తన బలం, బలహీనతలు కూడా అవే. అమ్మంటే ఇష్టం, నాన్నంటే గౌరవం, పెద్దమ్మంటే భయం, పిన్ని బాబాయ్ అంటే అమ్మా నాన్నలతో సమానం. ఇంతమందికి ప్రేమని పంచుతారు, అంతమంది ప్రేమని తను పొందుతారు. కుటుంబాన్ని అంతలా ప్రేమించే వ్యక్తి ఇక భార్య విషయానికొస్తే ఎంతలా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. తన మీద నాకున్న ఇష్టం ఆకాశమంతా, ప్రేమ సముద్రమంతా. ఒక్క మాటలో చెప్పాలంటే జన్మ జన్మలకి ఇలాంటి భర్తే, ఈ భర్తే రావాలని కోరుకుంటాను. తను ఒక స్వచ్ఛమైన మేలిమి బంగారం. ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం. సూపర్, అద్భుతం జీ. ఇదిగో బేటా, దేకో నీ భార్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో దేకో. నిన్ను ఇంతగా ప్రేమించే భార్య దొరకడం నీ అదృష్టం బేటా. బావా, ఇట్స్ యువర్ టైం. కమ్ ఆన్, కమ్ ఆన్. బోలో బేటా, కమ్ ఆన్. తను మాట్లాడినంత గొప్పగా నేను మాట్లాడలేను. అలాగే తన మంచితనం గురించి చెప్పడానికి నా దగ్గర ఉన్న మాటలు కూడా సరిపోవు.
మా పెద్దమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఆశ, స్వార్థం ఉంటాయి. అవి లేకపోతే వాళ్ళు దేవుళ్ళే అని. నా దృష్టిలో తనది ఆస్థానమే. ప్రతి క్షణం ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటుందే తప్ప ఒక్క క్షణం కూడా తన గురించి తాను ఆలోచించదు. ఎవరైనా ఒక చిన్న హెల్ప్ చేస్తేనే మైక్ పెట్టి మరీ ప్రచారం చేసుకుంటారు. అలాంటిది ఒక కుటుంబాన్ని నిలబెట్టినా సరే వీళ్ళు నా వల్ల ఇలా ఉన్నారని ఒక చిన్న ఆలోచన కూడా తన కళ్ళలో కనపడలేదా? తన గొప్పతనం గురించి, మంచితనం గురించి చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఈరోజు నేను ఇలా ఉన్నానన్నా, నా కుటుంబం ఇంత హ్యాపీగా ఉందన్నా, దానికి కారణం తనే. ఇది చాలు. తను ప్రతి క్షణం నా గురించి, నా కుటుంబం గురించి తపన పడుతుందని చెప్పడానికి. ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ ఇష్టాన్ని, అభిమానాన్ని రకరకాల రూపంలో చూపించారు. నీకోసం నేను షాజహాన్లా తాజ్మహల్ కట్టించలేను, కులీ కుతుబ్షాల్లా బాగ్మతిని నిర్మించలేను, జూలియస్ సిజర్లా ఒక నగరాన్ని నిర్మించలేను, ఐఫిల్ టవర్ని కట్టించలేను.
నా అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంతకంటే మరో విధానం నాకు తెలియదు. ఛీ! సూపర్ సూపర్ బా. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ చేశారు. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. లవ్లీ కపుల్. బావా 1 minute. Wait here. Master Boa, this is the gift. Gift to her from my side. Open it. Open, open. Thank you. Welcome. Hey friends, let's show the enjoyment. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఇదంతా కేవ్ కేక. పాపిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఊరంతా కేవ్ కేక. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం. నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక దింత సతియ కేవ్ కేక. అరే ఏంటి బలరాం మధ్యలో వచ్చేసావు? అయినా సినిమా సగమే చూస్తే ఏం మజా ఉంటుంది? ఫుల్గా చూస్తేనే కదా పిచ్చు కిక్కు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ మొత్తాన్ని పూర్తిగా తరివితీరా చూసావనుకో, అప్పుడు అవమానంతో సిగ్గుతో ఇలా తాగడం కాదు,
డైరెక్ట్ గా ఏ లారీ కిందో ట్రైన్ కిందో తలపెట్టేస్తావు. గౌతమి ఏయ్, ఈ రోషం పౌరుషం ఇప్పుడు కాదు. పాము ముంగిసల్లా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఎవరం మెసేజ్ల వరకు వచ్చిందని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు రావాలి ఈ కోపం. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం దాన్ని ఇంట్లో అందరి ముందు ఎత్తుకొని తిప్పుతున్నాడు, నెత్తురు పెట్టుకొని ఊరేగుతున్నాడు అని చెప్పినప్పుడు వచ్చుంటే ఇప్పుడు ఇలా చేతకం దద్దమ్మల మందు తాగుతూ ఉండేవాడివి కాదు. వాడు దాని వైపు వాలిపోతున్నాడు, మెల్లగా దాని ప్రేమలో జారిపోతున్నాడు. కొంచెం జాగ్రత్త పర్రా స్వామి అని నీ మంచి కోసం చెప్పితే ఏంటి వాణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమించినప్పుడే ఇలాంటి అసూయ ఉంటుందని, గోంగురు కట్టుంటుందని ఏదో ప్రేమ మీద రీసెర్చ్ చేసిన పెద్ద ప్రొఫెసర్లా ఎదవ లాజికల్ చెప్పావు. చూసావుగా, ఇప్పుడు నీ కల్లారా చూసావుగా. కుదిరిందా? తిక్కు బాగా కుదిరిందా? దాన్నప్పుడే చంపేస్తానంటే అది నా కంటి పాప, నా వేలు పట్టుకొని నడిచే ఇంటి పాప అని ఓ శివాలెత్తిపోయావు. ఇప్పుడేమైంది? నువ్వు అలా కలల కంటూ ఊహల్లోనే బతికేస్తున్నావు, కానీ వాళ్ళు మాత్రం ఊహల ప్రపంచంలో ఊరేగుతున్నారు. బలరాం, అర్థమవుతుంది కదా నీ ఫ్యూచర్ ఏంటనేది? నీ కళ్ళ ముందు క్లియర్ గా కనపడుతుంది కదా. అది లేకపోతే ప్రపంచమే లేదంటున్నాడు, కుటుంబం అంతా మీనాక్షి అంటున్నాడు. ఇక నెక్స్ట్ జరగబోయే సీన్ ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. దాన్ని ప్రేయసి పోస్ట్ నుంచి ప్రమోట్ చేసి పెళ్ళం పోస్ట్ లో పర్మనెంట్ చేస్తాడు. అప్పుడు నువ్వేవి పీకలేవు. శ్రీమద్ రమారమణ గోవిందో అని తూర్పు తిరిగి దండం పెట్టాలి. అయినా ఈ సిచ్యుయేషన్ లో నేనైతేనా చంపేదాన్ని లేదా చచ్చేదాన్ని. కానీ నువ్వు మాత్రం సిగ్గు లేకుండా మందు తాగుతున్నావు. ఛీ, ఇంతకంటే ఎక్కడైనా పడి చావడం నయం. ఆల్రెడీ చచ్చిపోయాను. నీ మాటలతో ఇంకా చంపకు గౌతమి. ఇది నాది అని ఫిక్స్ అయితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. డిసైడ్ అయ్యానో, ఏం చెయ్యాలో, ఎంత దూరం వెళ్ళాలో డిసైడ్ అయ్యాను. ఇప్పటిదాకా ఒక బలరాంని చూశారు, ఇక్కడి నుంచి ఇంకో బలరాంని చూస్తారు. ఆ క్యారెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తారు. మీనాక్షి నాది, నాదే. ఎదిరించైనా యుద్ధం చేసైనా సరే దక్కించుకుంటాను, దక్కించుకుంటాను. అరే బేటా, నువ్వు ఫుల్ గా తాగి అమ్మాయిని అలా ఒంటరిగా వదిలేస్తేలా? దగ్గరుండి చూసుకోవాలి కదా. గో జావో జీ, జావో. గో. ఓకే ఓకే ఓకే. సారీ మీనాక్షి, సారీ మీనాక్షి. పార్టీ కదా కాదని లేకపోయాను. ఈ గోల్లో పడి నేను పట్టించుకోలేదు మీనాక్షి. ఐఎమ్ సారీ. నువ్వు మంచిదానివి, బంగారానివి, నా బుజ్జి కదా, క్షమించేస్తావు కదా.
మీనాక్షి, నువ్వు ఇలా దూరంగా ఉండకు మీనాక్షి. నా పక్కనే ఉండు, నాతోనే ఉండు. నువ్వు ఉంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మీనాక్షి. ధైర్యం మాత్రమే కాదు మీనాక్షి, సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు ఇలా దూరంగా ఉండవుగా, నా పక్కనే ఉంటావుగా. గుడ్ గర్ల్. ఉంటావు. నీనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా.